హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సరికొత్తగా అని చెప్పే కంటే చాలా ఓల్డ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. 90s కిడ్స్కి అయితే చాలా ఫేవరెట్ రెసిపీ. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. దీని ఒరిజినల్ రెసిపీ అయితే మైదా పిండితోనే చేస్తారు. ఒకవేళ హెల్త్ కాన్షియస్ అని చూసుకుంటే గోధుమ పిండితో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే ఒక చిటికెడు అయితే వంట సోడాని వేసుకోండి, చిన్నది, మరి ఎక్కువ వేసుకోవద్దు. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే కమ్మగా ఉన్న పెరుగుని 1 స్పూన్ వరకు వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. బాగా ఇలా పిండి మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా మరొక 1/2 స్పూన్ నెయ్యిని వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఇది షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్, ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార, 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని స్టవ్ వెలిగించి ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి. ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో 1 లేదా 2 యాలకులు వేసుకోండి. ఫ్లేవర్ ఏదైనా స్వీట్ చేసినప్పుడు యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ 2 యాలకులు చింపేసి చితగొట్టేసి వేసుకోండి. నెక్స్ట్ ఇది మనకి పెద్ద పాకం, తీగ పాకం, గట్టి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ అది పంచదార కడిగి చేత్తో ముట్టుకుంటే కాస్త స్టిక్కీగా అయితే సరిపోద్ది. ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. పాకం అనేది వేడిగా ఉండాలి, మూత పెట్టేసి ఉంచుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఈలోపే పిండి అయితే బాగా నాని ఉంది. ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ బాల్స్ అంతా అయితే కనుక నిమ్మకాయ సైజ్ అంతా అయితే పిండిని తీసుకొని ఈ విధంగా 2 చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ వండ చేసుకుంటే పగులు లేకుండా ఉంటుంది. మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసి వండ చేసుకున్నా కానీ ఆయిల్లో వేసినప్పుడు కాస్తంత పగులు అనేది వస్తుంది. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నింటినీ 1 బై 1 వేసేసుకోండి. మరి కళాయికి సరిపడా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, అతుక్కొని ఒకదానికొకటి మరీ గట్టిగా అయిపోతాయి. ఇలా అన్నింటినీ వేసేసి లో ఫ్లేమ్లో ఉంచేస్తే వాటంతటా అవే తేలుతాయండి. మనం ఏం గరిటె పెట్టి కలపాల్సిన అవసరం లేదు. వాటంతటా అవి తేలేంత వరకు గరిటె పెట్టి కలపకూడదు. ఇలా తేలుతూ ఉన్నాయి చూస్తున్నారా? ఇప్పుడైతే కనుక ఈ స్టేజ్లో గరిటె పెట్టి అటు ఇటు తిప్పుతూ మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ కావాలి అనుకుంటే లైట్ కలర్లో చేసుకోవచ్చు. డార్క్ కలర్లోనైతేనే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఈలోపు అయితే కనుక మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా ఈ కలర్ వచ్చినాక వీటిని తీసుకొని పంచదార పాకం ఒకవేళ చల్లగా అయిపోతే మరోసారి వేడి చేసుకొని వేడి పాకంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని వేసేసి ఒక్కసారి స్టవ్ వెలిగించేసి ఇలా మొత్తం అంతా బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా అంతా కలిపేసి మూత పెట్టేస్తే పాకం అంతటికి ఒక పావు గంట కూడా అవసరం లేదు, ఒక 10 నిమిషాల్లో చూస్తే పాకం అంతా పీల్చుకొని ఇవి మాత్రం బాగా ఫ్రై చేసుకున్నాం కదా, పైన కాస్త గట్టిగా ఉంటుంది, లోన సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. మేమైతే అప్పుడు వీటిని తేనె మిఠాయి, రసగుల్లా అలా అనేవాళ్ళము. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ.